అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ శివకృష్ణ. వెల్కమ్ టు ఎక్స్పోర్ట్ ఆన్లైన్ అకాడమీ. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి ఒక ఇంపార్టెంట్ అంశంతో మీ ముందుకు రావడం జరిగింది. సో ఇంతకుముందే మనకి టీజీపీఎస్సి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది విడుదల చేయడం జరిగింది గ్రూప్ 2కి సంబంధించి. అదేవిధంగా గ్రూప్ 1కి సంబంధించి 1:1 లిస్టు కూడా నిన్న మనకి రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మనము ఈరోజు గ్రూప్ 2కి సంబంధించి ఈ పోస్టుల యొక్క ప్రాధాన్యత క్రమం ఎలా ఇవ్వాలి అంటే కొంత గందరగోళం అనేది నెలకొంటుంది. మనం ఏది పెడితే ఏ పోస్ట్ వస్తుందో, ఏదన్నా మిస్ అవుతామేమో అనేటటువంటి ఒక చిన్న మనకి ఇబ్బంది అందరికీ వస్తుంటుంది సర్వసాధారణంగా. సో ఈరోజు నేను గ్రూప్ 2కి సంబంధించి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిలో నాకున్నటువంటి అవగాహనతోటి, అదేవిధంగా కొంతమంది గ్రూప్ 2 ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అభిప్రాయాలను తీసుకున్న తర్వాత ఈరోజు మనము ఈ గ్రూప్ 2 పోస్టులకు సంబంధించి ప్రాధాన్యత క్రమాన్ని మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాము. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి టీఎస్పీఎస్సీ రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్లో మనకు సుమారుగా 18 రకాల పోస్టులు మనకి దీంట్లో ఉన్నాయి. అయితే గతంలో మేము 2016లో రాసినప్పుడు కొన్ని పోస్టులు దీంట్లో మనకి లేకుండే. ఈసారి మనకి ఈ అసిస్టెంట్ బీసీ వెల్ఫేరు, అసిస్టెంట్ ఎస్టీ వెల్ఫేరు, తర్వాత ఎస్సీ వెల్ఫేర్ లాంటి పోస్టులు కొన్ని దీంట్లో అదనంగా వచ్చి యాడ్ అవ్వడం జరిగింది. మిగతా పోస్టులన్నీ మనకి యథావిధిగా ఉన్నవే. అయితే ఈ 18 రకాల పోస్టులలో కొన్ని ఇప్పుడు ఏఎస్ఓ ఫినాన్స్ కావచ్చు, అదేవిధంగా ఏఎస్ఓ లా సంబంధించి ఈ పోస్టులకి, అదేవిధంగా ఎక్స్ఐఎస్ఐకి సంబంధించి కొంత మనకి ఫిజికల్ రిక్వైర్మెంట్ అనేది మనకు అవసరం ఉంటుంది. అదేవిధంగా ఏఎస్ఓ ఫినాన్స్ మనకి దానికి ఒక స్పెషల్ క్వాలిఫికేషన్ అనేది అవసరం ఉంది. అంటే మ్యాథ్స్ కానీ మనకి బీకామ్ కానీ డిగ్రీ స్థాయిలో ఉండాలి. అదేవిధంగా ఏఎస్ఓ లాకి సంబంధించి మీకు అందరికీ తెలిసిందే ఎల్ఎల్బి ఉండాలి. సో ఇవన్నీ అంటే ఈ ఏఎస్ఓ పోస్టులలో ఫినాన్స్ కావచ్చు, లా కావచ్చు, వీటికి ప్రత్యేకమైనటువంటి క్వాలిఫికేషన్ అవసరం ఉంది. దీనికి అందరూ పోటీ పడరు. అదేవిధంగా మనకి ఈ ఎక్స్ఐఎస్ఐకి సంబంధించి దీనికి కొన్ని అంటే ఫిజికల్ రిక్వైర్మెంట్స్, మనకి హైట్ కావచ్చు, ఐ సైట్ కావచ్చు, ఇలా మనకి కొన్ని రకాల ఫిజికల్ రిక్వైర్మెంట్స్ అనేది చూడడం జరుగుతుంది. సో దాన్ని బేస్ చేసుకునే మనకి ఇక్కడ రేపు కట్ ఆఫ్లు అనేవి ఉంటాయి. సో ఈరోజు ముఖ్యంగా మనము ఈ ప్రియారిటీస్ అనేది ఎట్లా ఉండాలి, ఈ 18 రకాల పోస్టులలో ఒకవేళ నేను గనక ఈరోజు ప్రాధాన్యత పెడితే నేను ఎలా పెడతాను, నా ఒపీనియన్ ఏంటిది అనేది నేను ఈరోజు మీతో డిస్కస్ చేసుకుంటాను. సో ఈ 18 రకాల పోస్టుల్లో నేను ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వబోయేటటువంటి పోస్ట్ మనకి ఈ మున్సిపల్ కమిషనర్ ఏదైతే ఉందో, మనకి మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 ఇన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. సో ఇది మన గ్రేడ్ 3 పోస్టు. అదేవిధంగా గ్రేడ్ 2 అనేది మనకి గ్రూప్ 1లో ఉంటుంది. సో నా ఒపీనియన్ ప్రకారము నేనైతే ఎలాంటి ఆప్షన్ ఇస్తాను అనేది చూసుకుంటే ఫస్ట్ ప్రియారిటీ అనేది నేను కంపల్సరిగా మున్సిపల్ కమిషనర్కి నేను ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాను. సో దీన్ని నేను సమర్థించడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. సో మనకు రాను అంటే మన భారతదేశంలో కావచ్చు, తెలంగాణ ప్రాంతంలో కావచ్చు, రాను అర్బనైజేషన్ అనేది పెరుగుతుంది. అండ్ సో పట్టణీకరణ అనేది పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఏం చేస్తుందంటే ఇక్కడ ఉన్నటువంటి అంటే పరిపాలన సౌలభ్యం కోసము ఇందులో మనకి అదనంగా పోస్టులు ఎక్కువగా మనం ఇవ్వవలసి ఉంటుంది. అందుకనే మనకి ఇందులో ప్రమోషన్ కూడా మనకి తొందరగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉదాహరణకు చూసుకుంటే మా బ్యాచ్ తీసుకుంటే 2016లో మేము ఎగ్జామ్ రాసాము, 19లో పోస్టింగ్ ఇచ్చారు. సో ఇప్పటికి మా బ్యాచ్ మున్సిపల్ కమిషనర్లు ఆల్రెడీ గ్రేడ్ 3 నుంచి నెక్స్ట్ లెవెల్కి ప్రమోట్ అయ్యారు, అంటే గ్రూప్ 1 క్యాడర్కి వెళ్ళిపోయారు. సో ఇక్కడ నా ప్రియారిటీ ప్రకారం మనం తొందరగా పై స్థాయికి అంటే గ్రూప్ 2 స్థాయికి వెళ్ళాలి అనేటటువంటి మనము ఒపీనియన్ ఉంటే కనుక ఖచ్చితంగా మనము మున్సిపల్ కమిషనర్గా ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వచ్చు. తొందరగా ప్రమోషన్స్ ఉంటాయి. సో తర్వాత మనకి దీని నుంచి కూడా కన్ఫర్డ్ ఐఏఎస్ అయ్యే అవకాశాలు
మనకు కొంతవరకు ఉంటాయి. సో ఎక్కువగా రెవెన్యూ సైడ్ నుంచి మనకు జనరల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఎక్కువగా ఉంటాయి. సో మున్సిపల్ కమిషనర్ నుంచి కూడా ఐఏఎస్లు కావచ్చు, కానీ మనకు తక్కువ అవకాశాలు. కానీ ఇమీడియట్ ప్రమోషన్ కావాలంటే మనకి కంపల్సరీగా మనం మున్సిపల్ కమిషనరు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. సో నా ఒపీనియన్ ప్రకారము నేను మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 ఏదైతే ఉందో ఈ గ్రేడ్ 3కి నేను ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాను. ఇప్పుడు మా బ్యాచ్ అంటే లైవ్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏదైతే బ్యాచ్ రన్ అవుతుందో ఆ బ్యాచ్ మనకి ఆల్రెడీ గ్రూప్ 1 క్యాడర్ కంటే నెక్స్ట్ క్యాడర్ ఏదైతే ఉందో దానికి ప్రమోట్ అవ్వడం జరిగింది. అది మనకి లైవ్ ఎగ్జాంపుల్. సో మనము దానికి అంటే మనం ఎక్కువ సిటీస్ ఏరియాల్లో మనము అంటే అర్బన్ ఏరియాస్ కాకుండా మనము ఎక్కువగా టౌన్స్లలో మనము ఉండడానికి అవకాశం ఉంటుంది. సో కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి కొంత ప్రెషర్ ఉంటుంది. ఆ ప్రెషర్ని మనం తట్టుకోగలుగుతాము. సో మనం పబ్లిక్ రిలేటెడ్ జాబ్ కాబట్టి మనము అటు పొలిటికల్గా కావచ్చు, ఇటు మనకు పబ్లిక్ నుంచి కావచ్చు కొంత ప్రెషర్ ఉంటుంది. ఆ ప్రెషర్ని మేము మేనేజ్ చేయగలుగుతాము అన్నవాళ్ళు సో మీరు కంపల్సరీగా మీరు మున్సిపల్ కమిషనరు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వచ్చు. ఇక రెండో ప్రియారిటీ విషయానికి వస్తే మనకు ఇక్కడ నాయబ్ తహసీల్దార్స్ ఇన్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అంటే ఈ నాయబ్ తహసీల్దార్ దాన్ని మనము డిప్యూటీ తహసీల్దార్గా పిలుస్తాము. సో ఈ డిప్యూటీ తహసీల్దార్ పోస్ట్ మనము రెండో ప్రియారిటీ ఇవ్వచ్చు అండి. దీనికి ఈ నాయబ్ తహసీల్దార్ ఏదైతే ఉందో ఆ పోస్టుకి మనము సెకండ్ ప్రియారిటీ ఇవ్వచ్చు. ఎందుకు అంటే ఇప్పుడు అంటే ఇంతకుముందు రెవెన్యూలో కొన్ని బ్యాచ్లు మనకి 3 years కాగానే ప్రమోషన్లు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. సో మనకు తర్వాత మనకి ఇప్పుడు ఆర్డీఓ కావడానికి కనీసము 12 నుంచి 14 years వరకు టైం పడుతుందండి. తహసీల్దార్ నుంచి 12 నుంచి 14 years మనకు సమయం పడుతున్నది. కాబట్టి అదే మనకి మున్సిపల్ కమిషనర్ అయితే నీ ప్రొబేషనరీ డిక్లేర్ కాగానే మ్యాక్సిమం మనకి ప్రమోషన్ వచ్చే అవకాశాలు మనకి ఎక్కువగా ఉంది. ఎందుకంటే రాను మనకి మున్సిపాలిటీల సంఖ్య పెరుగుతుంది, పోస్టులు పెరుగుతున్నాయి కాబట్టి మనకి ఖచ్చితంగా ప్రమోషన్ ఛానల్ కూడా అంతే స్పీడ్ ఉంది. కాబట్టి మనము ఫస్ట్ ప్రియారిటీ మున్సిపల్ కమిషనరు, సెకండ్ ప్రియారిటీ మనకి డిప్యూటీ తహసీల్దార్గా లేకపోతే నాయబ్ తహసీల్దార్గా నేను ప్రియారిటీ ఇస్తాను. సో నాయబ్ తహసీల్దార్గా మనం ఒక 3 to 5 years, ఇప్పుడు మాకు 6th year రన్ అవుతుంది, ఇంకా మాకు ప్రమోషన్లు రాలేదు. సో నేనేమంటున్నా అంటే ఇక్కడ ఫస్ట్ ప్రొబేషనరీ కంప్లీట్ కాగానే మనకి ఎంసీలలో ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మనకి ఎంబడే ప్రమోషన్ వచ్చే అవకాశం లేదు. 3 to 5 years అయితే కంపల్సరీగా మనకు టైం పడుతుంది డీటీ నుంచి. నెక్స్ట్ మనకు తహసీల్దార్ అయిన తర్వాత ఖచ్చితంగా మనకు మినిమం 10 years. ఇప్పుడు ఇంతకుముందు బ్యాచ్లు అయితే 14 yearsకి మొన్న ప్రమోషన్లు వచ్చినాయి, అంటే తహసీల్దార్ నుంచి ఆర్డీఓ కావడానికి. కానీ అదే మున్సిపల్ కమిషనర్లు అయితే వెంబడే మనము గ్రూప్ 1 క్యాడర్కి వెళ్ళిపోవచ్చు. సో ఇది మనకి రెండో ప్రియారిటీ డిప్యూటీ తహసీల్దార్. ఇక మనకి మూడో ప్రియారిటీకి వస్తే మనకి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్కి సంబంధించి సబ్ రిజిస్ట్రార్ పోస్టులు. సో ఇందులో మనకి ఎవరైనా మనకి ఒత్తిడి వద్దు, పీస్ఫుల్ జాబ్ కావాలి అనుకునే వాళ్ళు మనకి సబ్ రిజిస్ట్రార్ పోస్టు మనము థర్డ్ ప్రియారిటీగా మనము పెట్టుకోవచ్చు. సో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఏదైతే ఉందో సబ్ రిజిస్ట్రార్ పోస్టుకు మనము థర్డ్ ప్రియారిటీ మనము ఇవ్వచ్చు. సో థర్డ్ ప్రియారిటీ. సో నాయబ్ తహసీల్దార్ అనేది మనకి సెకండ్ ప్రియారిటీ మనకు ఉంటుంది. సో ఇది మనకి సబ్ రిజిస్ట్రార్ పోస్ట్ దానికి మనకి థర్డ్ ప్రియారిటీ ఇస్తాం. ఇందులో ప్రమోషన్ ఛానల్ అనేది చాలా స్లోగా ఉంటుంది, కానీ పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్, తర్వాత మనకి 10 to 5 జాబ్, లేకపోతే మనకు కొంత ఒత్తిడి తక్కువ ఉండాలంటే మనం దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది మనకి థర్డ్ ప్రియారిటీ. ఇక నాలుగో ప్రియారిటీకి వస్తే మనము కమర్షియల్ ట్యాక్స్ సంబంధించినటువంటి పోస్టు, అంటే ఏసీటీఓ ఏదైతే ఉందో, ఈ అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ ఏదైతే ఉందో మనకి, సో అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఈ పోస్ట్ ఏదైతే ఉందో మనము దానికి నాలుగో ప్రియారిటీ ఉండొచ్చు. సో ఇది కూడా మనము ఎక్కువగా అర్బన్ ఏరియాలో మనం ఎక్కువగా ఈ పోస్టులు ఉంటాయి, ఎక్కువగా జిహెచ్ఎంసీ ఏరియాలో. సో మనకి ఇది కూడా అర్బనైజేషన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పోస్టులు కూడా తొందరగా మనకి, అంటే ప్రమోషన్ ఛానల్ ప్రస్తుతం చాలా స్లో ఉన్నప్పటికీ భవిష్యత్తులో మనకి ఉండే అవకాశం ఉంది. తర్వాత పీస్ఫుల్ జాబ్, ఎక్కడ కూడా పని ఒత్తిడి లేకుండా, అంటే పని ఒత్తిడి అనేది సర్వసాధారణము, కానీ మనకి పబ్లిక్ తోటి ప్రెషర్ ఉండదు. సో పీస్ఫుల్గా మనం చేసుకునేటటువంటి జాబు ఏసీటీఓ, అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ జాబ్. సో ఇది మనము దీనికి ఫోర్త్ ప్రియారిటీ ఇద్దాం. అదేవిధంగా ఐదో పోస్ట్ మనము ఏఎస్ఓ,
జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఏఎస్ఓ జిఏడిలో మనం ఏఎస్ఓ పోస్ట్కి మనము నెక్స్ట్ ప్రియారిటీ ఇవ్వచ్చు. సో మనకి ఈ పోస్ట్ ఏదైతే ఉందో ఆ పోస్ట్కి సంబంధించి మనము ఆ ప్రియారిటీ ఏదైతే ఉందో మనం ఆ ప్రియారిటీకి ఈ ప్రియారిటీ మనం ఇవ్వచ్చు. సో ఆ పోస్ట్ ఏదైతే ఉందో ఒకసారి చూద్దాం. మనము ఈ 5వ పోస్టు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ లెజిస్లేటివ్. మనకు రకరకాల పోస్టులు ఉన్నాయి ఏఎస్ఓలలో. సో ఏఎస్ఓ జిఏడి అనేది మనం నెక్స్ట్ ప్రియారిటీ ఇచ్చుకోవచ్చు మనము. సో ఒకసారి చూద్దాము. ఫినాన్స్ లా, ఎలక్షన్ కమిషన్, బీసీ వెల్ఫేర్. సో 10వ రకం పోస్ట్ ఉంది కదా ఇక్కడ మనకి. ఈ 10వ రకం పోస్ట్ ఏదైతే ఉందో మనకి ఇది మనకి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ అనేది మనము నెక్స్ట్ ఏదైతే ఉందో ఈ నెక్స్ట్కి మనము 5వ ప్రియారిటీ మనం ఇవ్వచ్చు. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చాలామంది అడిగేటటువంటి ఏఎస్ఓ వల్ల మనకు కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. ఎవరైనా హైదరాబాద్ కేంద్రంగా ఉద్యోగం చేయాలనుకుంటే మనకి ఏఎస్ఓ పోస్ట్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. చాలామంది అంటే ఇక్కడ ఒక్కొక్కళ్ళ ఒపీనియన్ ఒక్కొక్కటి ఉంటుందండి. నా ఒపీనియన్ అందరికి ఉండాలని ఏం లేదు. కొంతమంది హైదరాబాద్లోనే ఉండి ఉద్యోగం చేయాలనుకుంటారు, కొంతమంది పబ్లిక్ రిలేటెడ్ జాబ్స్ కావాలనుకుంటారు, కొంతమంది పబ్లిక్తో సంబంధం లేని ఉద్యోగాలు అనుకుంటారు. ఇప్పుడు మా బ్యాచ్లో మంచి టాప్ ర్యాంక్స్ వచ్చి కూడా ఏసీటీఓ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, టాప్ ర్యాంక్స్ వచ్చి ఏఎస్ఓ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అది మీ ఇష్టానుసారంగా, అంటే మీకు ఏదైతే ఇష్టం ఉందో దాని ప్రకారంగా మీరు, అంటే మనం ఒక్కొక్క పోస్ట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము, దాంట్లో మీకు ఏదైతే సూట్ అవుతుందో దానికి మీరు ప్రియారిటీ ఇసుకోవచ్చు. సో ఏఎస్ఓ జనరల్ జిఏడి నుంచి మనకి ఏంటంటే ఎస్ఓ ప్రమోషన్ రావడానికి మినిమం మనకి ఒక 10 సంవత్సరాలు పడుతుంది సెక్షన్ ఆఫీసర్గా. సో ఈ సెక్షన్ ఆఫీసర్గా ఈ జిఏడిలో ఉన్నటువంటి వెసులుబాటు ఏంటంటే మనకు ఏ డిపార్ట్మెంట్కైనా వెళ్ళొచ్చు. మనం జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఏఎస్ఓ నుంచి మున్సిపల్ కమిషనర్గా వెళ్ళొచ్చు, తర్వాత తహసీల్దార్గా ఆర్డీఓగా వెళ్ళొచ్చు. సో ఇలా వేరు డిపార్ట్మెంట్లకు మనము వెళ్ళే అవకాశము మనకు ఏఎస్ఓ నుంచి మాత్రమే ఉంటుంది. ఇందులో మీరు అన్ని రకాల పోస్టులు ఉన్నాయి కదా, ఆ అన్ని రకాల పోస్టులతో పోలిస్తే ఏఎస్ఓ నుంచి మనకి రకరకాల పోస్టులు మనకి, అంటే వేరే పోస్టులకు కూడా మనము బయటికి వెళ్ళి మళ్ళీ హెడ్ క్వార్టర్కి మనం వచ్చే అవకాశము వెసులుబాటు దీంట్లో ఉంది. సో హైదరాబాద్ కేంద్రంగా మనము ఉద్యోగం చేసుకోవచ్చు. సో చాలామంది హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే వాళ్ళకి, మనం వేరే డిపార్ట్మెంట్లలో భవిష్యత్తులో పనిచేయాలనుకునే వాళ్ళకి ఇది మనకి ఉపయోగకరంగా ఉంటుంది. రేపు మున్సిపల్ కమిషనర్గా చేసుకోవచ్చు, మనం రెవెన్యూలోకి రావచ్చు, ఇంకా వేరే డిపార్ట్మెంట్లో కూడా మనకు వెళ్ళే వెసులుబాటు మనకి ఈ ఏఎస్ఓ జిఏడిలో ఉంటుంది. సో మనకి 5th ప్రియారిటీ మనము ఏఎస్ఓ జిఏడి. కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫస్ట్ ప్రియారిటీ కూడా పెట్టుకుంటారు. అది మీ యొక్క ఇష్టానుసారంగా మీరు అంటే మీ అభిప్రాయం ప్రకారం మీరు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ 6వ పోస్ట్ మీరు ఏఎస్ఓ ఫినాన్స్. ఈ ఫినాన్స్కి మనకి ఏఎస్ఓ ఫినాన్స్కి ప్రత్యేకమైనటువంటి మనకి క్వాలిఫికేషన్ ఉండాలని చెప్పుకున్నాం మనము. సో నెక్స్ట్ మనము ఏఎస్ఓ ఫినాన్స్ ఇప్పుడు మా బ్యాచ్ వాళ్ళకి ఆల్రెడీ ప్రమోషన్లు వచ్చినాయి. ఎస్ఓగా సెక్షన్ ఆఫీసర్గా ప్రమోషన్లు వచ్చినాయి. కాబట్టి ప్రమోషన్ తొందరగా రావాలంటే ఏఎస్ఓ ఫినాన్స్ స్పెషల్ కేటగిరీలో మనకు తొందరగా ప్రమోషన్లు వస్తాయి. ఆల్రెడీ మా బ్యాచ్ వాళ్ళు ప్రమోషన్లు తీసుకున్నారు ఎస్ఓగా. సో ఇది అంటే ఎస్ఓ అంటే నథింగ్ బట్ మనకి అది గ్రూప్ 1 క్యాడర్, అంటే ఆ క్యాడర్లోకి మనం వెళ్ళిపోతున్నాం. సో ఇందులో ఏఎస్ఓ ఫినాన్స్ ఏదైతే ఉందో మనము ఆల్రెడీ మా బ్యాచ్ వాళ్ళు కూడా ప్రమోషన్లు తీసుకున్నారు కాబట్టి మనము ఆ పోస్ట్ ఏదైతే ఉందో దానికి మనము 6th ప్రియారిటీ మనము ఇవ్వచ్చు. నెక్స్ట్ మనకి 7వ ప్రియారిటీ అసిస్టెంట్ రిజిస్ట్రార్ కోఆపరేటివ్. సో అసిస్టెంట్ రిజిస్ట్రార్ కోఆపరేటివ్ ఏదైతే ఉందో ఆ అసిస్టెంట్ రిజిస్ట్రార్ కోఆపరేటివ్ పోస్ట్కి మనము నెక్స్ట్ ప్రియారిటీ మనము ఇచ్చుకోవచ్చు. సో ఒకసారి చూద్దాం. మనము ఇప్పటి వరకు మనకి 6 ప్రియారిటీలు ఇచ్చాం మనము. సో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు, తర్వాత అసిస్టెంట్ కోఆపరేటివ్ ఏదైతే ఉందో అసిస్టెంట్ కోఆపరేటివ్ పోస్ట్కి మనము నెక్స్ట్ ప్రియారిటీ ఇవ్వచ్చు. సో అసిస్టెంట్ రిజిస్ట్రార్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ కమిషనర్ ఆఫ్ కోఆపరేటివ్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ. సో ఇది మనకి ఎన్నో పోస్ట్? ఇది ఇందులో 5వ పోస్టు. ఈ 5వ పోస్టుకి మనము 7వ ప్రియారిటీ మనం ఇవ్వచ్చు అండి. దీనికి మనము 7వ ప్రియారిటీ మనము ఇవ్వచ్చు. సో ఈ అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఏదైతే ఉందో ఈ అసిస్టెంట్ రిజిస్ట్రార్కి మనము 7వ పోస్ట్ మనము 7వ ప్రియారిటీ మనము ఇవ్వచ్చు. సో ఇది మనకి 7వ ఆప్షను. నెక్స్ట్ 8వ ఆప్షను
మనకి ఎక్సైజ్ అంటే ప్రొహిబిషన్ డిపార్ట్మెంటు, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి. సో మనకి నెక్స్ట్ ప్రియారిటీ మనము 8వ పోస్టు మనము ఈ ఎక్సైఎస్ఏ ఏదైతే ఉందో ఈ ఎక్సైఎస్ఏకి మనము 8వ ప్రియారిటీ మనము ఇవ్వచ్చు. ఇందులో కూడా ప్రమోషన్ కొంతవరకు అంటే కొంత డిలే అవుతుంది. సో మనము నెక్స్ట్ ఎక్సైజ్ తర్వాత డిప్యూటీ అంటే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అంటే డిఎస్పీ, ఎక్సైజ్ డిఎస్పీ దాకా మనకు ప్రమోషన్ అవకాశాలు ఉంటాయి. కొంచెం తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు ఎస్పీ, అడిషనల్ ఎస్పీ దాకా కూడా వెళ్ళొచ్చు. సో ఎవరైనా యూనిఫామ్ ప్యాషన్ ఉంటే కూడా మీరు దీన్ని మనము 8వ ఆప్షన్గా తీసుకోవచ్చు. ఇక 9వ ఆప్షను ఎంపీఓ, మండల్ పంచాయతీ ఆఫీసర్ లేకపోతే ఈఓపిఆర్డి అంటారు. సో మనకి ఈ 9వ ఆప్షన్ ఏదైతే ఉందో మనం ఈ 9వ ఆప్షను ఇక్కడ మండల్ పంచాయతీ ఆఫీసర్ ఎంపీఓ, దీన్ని ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అని కూడా అంటాము. మనం ఇది గెస్టెడ్ పోస్ట్ ఇది. సో ఇది మనము 9వ ఆప్షన్గా. సో ఇందులో కొంచెం ప్రమోషన్ ఛానల్ అనేది కొంత తక్కువగా ఉంటుంది. సో మనకి గ్రామీణ ప్రాంతాల్లో మనం ఎక్కువగా పనిచేయాల్సి ఉంటుంది. ఇది మనకి ఎంపీఓకి సంబంధించి ఇది గెజిటెడ్ పోస్ట్. నెక్స్ట్ మనకి 10వ క్యాడరు, 10వ ఆప్షన్ ఏదైతే ఉందో ఆ 10వ ఆప్షను అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్. సో ఈ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఏదైతే ఉందో ఈ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్కి మనము నెక్స్ట్ ఏదైతే ఉందో 10వ ఆప్షన్ మనము ఈ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్కి మనము ఇచ్చుకోవచ్చు. ఈ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కూడా మనకి అంటే మనకు ఈ లేబర్ లైసెన్స్ కానీ ఇలాంటివి మనము ఇష్యూ చేయడానికి సో ఇది అవుతుంది. సో ఈ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఏదైతే ఉందో ఈ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఇన్ కమిషనర్ ఆఫ్ లేబర్ డిపార్ట్మెంట్, దీనికి మనము ఈ లేబర్ ఆఫీసర్ ఏదైతే ఉందో ఈ లేబర్ ఆఫీసర్కి మనము 10వ ఆప్షను ఇచ్చుకోవచ్చు. సో ఇది మనకి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్కి సంబంధించి. తర్వాత మనము ఏదైతే ఉందో 10వ పోస్ట్ మనం అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్కి ఇచ్చినాం. నెక్స్ట్ 11, 12 ఇంకా ఏఎస్ఓలలో ఇంకా వేరు రకాలు ఉన్నాయి. ఏఎస్ఓ ఎలక్షన్, నెక్స్ట్ ఏఎస్ఓ లా. నెక్స్ట్ ఇప్పుడు 11వ పోస్ట్ మనము ఏఎస్ఓ ఎలక్షన్కి ఇచ్చుకోవాలి. నెక్స్ట్ 12వ ఆప్షన్ మనము ఏఎస్ఓ లాకి మనము ప్రియారిటీ ఇచ్చుకోవాలి. నెక్స్ట్ మనము ఈసారి మనకి ఇంతకుముందు గ్రూప్ 2లో లేకుండా ఇప్పుడు మనకు కొన్ని పోస్టులు ఒక 3 రకాల పోస్టులు అదనంగా యాడ్ చేయడం జరిగింది. అసిస్టెంట్ బీసీ, అసిస్టెంట్ ఎస్సీ, అసిస్టెంట్ ట్రైబల్. సో ఇక్కడ 12 పోస్టులు ఆల్రెడీ పెట్టాను. 13వ పోస్ట్ ఏం పెట్టుకోవాలంటే అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ పెట్టుకోవాలి. దాని తర్వాత అసిస్టెంట్ ఎస్సీ వెల్ఫేర్, దాని తర్వాత ట్రైబల్ వెల్ఫేర్. ఈ విధంగా ఫస్ట్ బీసీ, తర్వాత ఎస్సీ, తర్వాత ఎస్టీ వెల్ఫేర్ ఆఫీసర్గా ప్రియారిటీ పెట్టుకోండి. ఇక తర్వాత ఇప్పటి వరకు మనకు 15 ఆప్షన్లు అయినాయి. నెక్స్ట్ 16వది చిల్డ్రన్ డెవలప్మెంట్, 18వది అసిస్టెంట్ డెవలప్మెంట్ హ్యాండ్లూమ్స్. సో ఇది మనకి ఒక కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ పోస్ట్ ఇది. సో అసిస్టెంట్ డెవలప్మెంట్ హ్యాండ్లూమ్స్ అనేది ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక ఆఫీసర్ ఉంటారు. సో ఇది మనకి దీనికి సంబంధించి సో ఇది మనము లాస్ట్ ప్రియారిటీ పెట్టుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక్కసారి మనము చూసుకుంటే ఫస్ట్ మనం మున్సిపల్ కమిషనర్ అనుకున్నాము, సెకండ్ డిప్యూటీ తహసీల్దార్, 3వది సబ్ రిజిస్ట్రార్, 4వది ఏసీటీఓ, 5వది ఏఎస్ఓ జిఏడి, 6వది ఏఎస్ఓ ఫినాన్స్, 7వది అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఇన్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్, 8వది ఎక్స్ఐఎస్ఐ, 9వది ఈఓపిఆర్డి లేదా మండల్ పంచాయత్ ఆఫీసర్, 10వది అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, 11వది ఏఎస్ఓ ఎలక్షన్, 12వది ఏఎస్ఓ లా, 13వది అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్, 14వది అసిస్టెంట్ ఎస్సీ వెల్ఫేర్, 15వది అసిస్టెంట్ ఎస్టీ వెల్ఫేర్, 16వది చిల్డ్రన్ డెవలప్మెంటు. ఇక లాస్ట్ పోస్ట్ ఏదైతే ఉందో మనకి 18వ పోస్ట్ ఏదైతే ఉందో అసిస్టెంట్ డెవలప్మెంట్ ఇన్ హ్యాండ్లూమ్స్. సో ఇది మనకి ఈ పోస్టులు మనకి నెక్స్ట్ ఏఎస్ఓ లెజిస్లేటివ్ కూడా ఉంది, అది మనకి 13వ ఆప్షను. సో 14వది బీసీ, 15వది మనకి ఎస్సీ, 16వది ఎస్టీ, 17వది చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించి. సో 18వ పోస్ట్ మనము అసిస్టెంట్ డెవలప్మెంట్ హ్యాండ్లూమ్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఏంటంటే ఇది ఏదైతే ఉందో ఇప్పుడు ఏదైతే ప్రియారిటీస్ చెప్పానో ఆ ప్రియారిటీస్ అనేవి ఇది నా వ్యక్తిగతం మాత్రమే. ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కళ్ళకి అంటే వాళ్ళు ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. సో నేను చెప్పిందే ఫైనల్ కాదు. కొంతమందికి రెవెన్యూ డిపార్ట్మెంట్లో చేయాలి అనేది ఒకటి ఉంటుంది. సో ఆ మెజిస్ట్రేట్ పవర్ ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ పవర్ కాబట్టి. సో
పవర్స్ ఉంటాయి. సో అలా మనం ఎంజాయ్ చేయొచ్చు. అంటే అది కొంతమందికి ఉన్నటువంటి హాబీ. కొంతమంది మేము టౌన్ ఏరియాలోనే ఉద్యోగం చేయాలనుకుంటారు, మున్సిపల్ కమిషనర్. కానీ కొంత ప్రెషర్ ఉంటుంది. ప్రెషర్ లేని ఉద్యోగం లేదు, మనం వింటూనే ఉంటాము. అంటే ఒత్తిడి లేని వ్యాపారం లేదు, ఒత్తిడి లేని ఉద్యోగం లేదు. మనం ఏ ఉద్యోగం తీసుకున్నా ఎంతో కొంత ఒత్తిడి ఉంటుంది. సో అంటే ఏ ఒత్తిడి లేకుండా ఉండాలంటే ఖాళీగా ఉండడమే. కాబట్టి దయచేసి మీరు అవన్నీ కాదు, మీకు ఇందులో ఏదైతే ఉందో మనకి మీరు చూసుకొని, అంటే నెక్స్ట్ ఏదైనా ప్రిపరేషన్ చేయాలనుకుంటే కొంచెం అంటే మనకు టాప్ పోస్ట్ వస్తే మనం ఏది వదులుకోవద్దు. నేను భవిష్యత్తులో నాకు గ్రూప్ 1 వస్తుంది కదా, నేను సివిల్ సర్వీసెస్ కొట్టేస్తా కదా, అది తర్వాత అండి. ఫస్ట్ మీకు వచ్చే అవకాశం ఉన్నటువంటి పోస్టులను మీరు వదిలిపెట్టుకోకూడదు. రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. నీకు మంచి జరగవచ్చు, చెడు జరగవచ్చు. సో రేపు నేను గ్రూప్ 1లో నేను మంచి పోస్ట్ కొట్టేస్తా కదా, ఇందులో ఏదో ఒకటి తీసేసుకుందాం, అట్లా కాదు. ఇందులో టాప్ మోస్ట్ పోస్ట్ వస్తే మీరు తీసేసుకోవాలి. తీసేసుకొని తర్వాత మీరు భవిష్యత్తులో మీ ప్లాన్ చేసుకోవాలి తప్ప ఇందులో ఏదో చివరి పోస్ట్ తీసేసుకొని మనం ఇంట్లో ఉండి చదువుకోవచ్చు. సో అలాంటివి మనం పెట్టుకోవద్దు. భవిష్యత్తు ఏం జరుగుతుందో మనం ఎలాంటివి మనం ముందే అన్నీ ఊహించుకోకుండా, సో మీరు మాత్రం మీకు అవకాశం ఉన్నటువంటి పోస్టులకి, మీకు నచ్చినటువంటి పోస్టులకు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. సో ఇందులో నాకు తెలిసినంత వరకు ఏదైతే ఉందో ఇన్ఫర్మేషన్ ఈరోజు మీకు షేర్ చేయడం జరిగింది. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. ఇందులో మీకు ఏమన్నా 1-2 ఆప్షన్లు అటు ఉంటే మీరు కూడా ఒక 4 సలహా తీసుకోండి. కానీ అంతిమంగా నిర్ణయం తీసుకోవాల్సింది మీరే. అంతేగాని ఎవరో నేను చెప్పినానో లేకపోతే ఒక 4 చెప్పినానో కన్ఫ్యూజన్ గురయ్యి మీరు ఇబ్బందులకు గురి కావద్దు. మీరు అంతిమంగా నిర్ణయం మీదే. మీకు నచ్చినటువంటి ఉద్యోగంలో మీరు జాయిన్ కావాల్సి ఉంటుంది. రేపు ఒక 30 సంవత్సరాల ఉద్యోగం మీరు చేయాల్సి ఉంటుంది. కాబట్టి దయచేసి అందరి దగ్గర నుంచి సలహా మాత్రమే స్వీకరించండి, ఆచరణలో మాత్రం మీరు పెట్టండి. మీకు నచ్చినటువంటి పోస్టులో మీరు అన్నీ ఆలోచించుకొని మీకు ఏ జాబ్ అయితే సూట్ అవుతుందో, భవిష్యత్తు దేంట్లో అయితే మంచిగా ఉంటుందో, మీ మెంటాలిటీకి తగ్గట్టుగా ఏ ఉద్యోగం అయితే మీకు సెటిల్ అవుతుందో మీరు అందరూ కూడా అలా నిర్ణయం తీసుకొని మీరు కూడా భవిష్యత్తులో మన తెలంగాణ జాతి నిర్మాణంలో, భారత జాతి నిర్మాణంలో మీరందరూ కూడా భాగస్వామ్యం కావాలని, మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో ముందుగా నిలపాలని కోరుకుంటూ, మీరందరూ కూడా ఈ విజయయాత్రలో మీరు కూడా ఈ విజయయాత్ర కొనసాగినందుకు, మీరందరూ కూడా విజయవంతం అయినందుకు మీ అందరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్. అదేవిధంగా మీ అందరికి కూడా ఎక్స్పోర్ట్ ఆన్లైన్ అకాడమీ తరపున అందరికి కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు. సో థ్యాంక్ యూ. అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే మీరు కింద కామెంట్ రూపంలో పెట్టవచ్చు. థ్యాంక్ యూ.